పాస వెంకటేశ్వర్లు సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రకాశం జిల్లా కాటమరాజు ఫౌండేషన్ వారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలతోటి, బహుజన సంఘాలతోటి, ప్రజా సంఘాలతోటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు, అలాగే అన్ని కుల సంఘాల నుంచి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మరి నూతనంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జిల్లా ఏర్పాటు జరుగుతూ ఉంది మార్కాపురాన్ని. మరి మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాల్సిందిగా కోరడానికి వచ్చాము ఇక్కడికి. దానికి హిస్టారికల్ చూసుకుంటే కాటమరాజు గారు దర్శి నియోజకవర్గం దగ్గర నుంచి మరి ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాలు పరిపాలన చేస్తూ నెల్లూరు జిల్లాను కూడా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయనకు అపారమైనటువంటి పశు సమృద్ధి ఉంది ఆ రోజులలో. కాబట్టి ఈ రోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉంది ఏంటంటే, మీరు అనేక మంది వ్యక్తులతోటి మరి స్వతంత్ర సమరయోధుల పేర్లు కానీ, పొట్టి శ్రీరాములు కానీ, అంబేద్కర్ జిల్లాలు కానీ, వైఎస్ఆర్ జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా, ఇలా అనేక రకాలు పెట్టున్నారు. సంతోషం. అయితే మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఏర్పడే ఈ జిల్లాని కాటమరాజు పరిపాలన చేసిన జిల్లా కాబట్టి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడే కాదు, ఈ రోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో కాటమరాజు చేత లేనటువంటి వాళ్ళు లేరు. మరి ఆయన పేరు పెట్టడానికి మరి అభ్యంతరం లేకుండా అక్కడ ఉన్నటువంటి మరి మంత్రివర్యులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ప్రకాశం జిల్లా మొత్తాన్ని కూడా మేము మీ అందరినీ కూడా కోరుతూ మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మార్కాపురంని కాటమరాజు జిల్లాగా ఏర్పాటు చేయాలి. అందులో కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతానికి దూరంగా ఉన్నాం కాబట్టి, ఈ రోజు వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలని కోరుకుంటూ మరి ముగిస్తూ ఉంటాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని 29 జిల్లాలుగా ఏర్పడటం, వెనకబడిన ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో భాగమైనటువంటి అతి బాగా వెనకబడిన ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాగా ఒక 4 నియోజకవర్గాలని ప్రకటించడం శుభపరిణామం. ఆ ప్రాంతంలో కులాలకి, మతాలకి అతీతంగా వందల సంవత్సరాల నుండి కులదైవంగా ఒక కులమే కాదు, బడుగు బలహీన వర్గాలు, పేదలు అందరూ కూడా ఆ ప్రాంతంలో కాటమరాజును కొలవటం చాలా ఆనవాయితీ. ప్రతి ఉగాది ముందర రోజు పెద్ద తిరణాలుగా లక్షల మందిలో ఆ దేవుణ్ణి కొలుస్తుంటారు. ఒక అగ్రవర్ణాలు అయితేనేవి, శూద్రులు అయితేనేవి అందరూ కూడా ఈ దేవుణ్ణి కాటమరాజుగా కొలవటం చాలా మంచి పరిణామం. అట్లాంటి దేవుడి పేరును మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని మేము ప్రజా సంఘాల తరఫున, రాజకీయ పార్టీ సమాజ్వాదీ పార్టీ తరఫున, బీసీ సంక్షేమ సంఘం తరఫున, బహుజన సంఘాల తరఫున ముక్త కంఠంతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో డివైడ్ అవుతున్న మార్కాపురాన్ని కాటమరాజు మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఈ రోజున గతంలో ప్రకటించిన మహనీయుల పేర్లను పెట్టారు. కానీ ప్రస్తుతం కీర్తిశేషులైన వారిని, మహనీయుల్ని జిల్లాలుగా ప్రకటించుకొని పేర్లు పెట్టున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నవారిని ఎక్కడ ఇంతవరకు చరిత్రలో ఎక్కడ పెట్టలేదు నాకు తెలిసి. ఆ విధంగా ఆ ప్రాంతంలో మహనీయుడైనటువంటి కాటమరాజుని పెట్టాలి. అదేవిధంగా ఆ ప్రాంతాన్ని కూడా అన్ని విధాల ఆర్థికంగా, విద్యాపరంగా కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నట్టు.